మరి ఇంత మంచి ప్రెస్టీజియస్ బ్రిడ్జ్ నిర్మాణంలో మా బాబు కీలక పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మా బాబుకి ఫస్ట్ జాబ్ రావడం అనేది విల్లివాకం చెన్నైలో జరిగింది. చెన్నై అనేసరికి మేమున్న ప్లేస్కి చాలా దూరంగా ఉండడం వల్ల వాడు అప్పుడప్పుడు రావడం అనేది జరిగింది. కానీ ఆ తర్వాత పాంబన్ రామేశ్వరంకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మేమున్న ప్లేస్కి ఈ వాడు పనిచేస్తున్న ప్లేస్కి చాలా చాలా దూరం అవ్వడం వల్ల వాడు మరి ఇంటికి రావడం అనేది చాలా తక్కువ అవుతుంది, మాకు రిలేషన్ అనేది ఇబ్బంది అవుతుంది అనేది అనుకున్నాను. చాలా బాధపడేదాన్ని. అయితే బాబు అన్నాడు, అమ్మ ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అమ్మ, ఈ ప్రాజెక్టులో పనిచేయడం అనేది నాకు చాలా అసలు గర్వకారణం అమ్మ, నువ్వేం బాధపడకు, పర్వాలేదు, స్వామి ఉన్నాడు, ఆ రామనాథ స్వామి చూసుకుంటాడు అని ఎప్పుడు కూడా నాకు భరోసా ఇచ్చేవాడు. అయితే వాడు ఈ రామేశ్వరం వచ్చిన తర్వాత ఇంటికి రావడం అనేది చాలా తక్కువ. నేను ఎప్పుడు పడేదాన్ని. ఏ పండుగ వచ్చినా ఏ ఫంక్షన్ అయినా కూడా వాడు ఎప్పుడు కూడా మాకు అందుబాటులో లేడే. మాకు ఏ పండుగ కూడా వాడు మా దగ్గర లేదని బాధపడేదాన్ని. మరి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ పాంబన్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న మన చక్రధర్ చూసి తెలుగువాడిగా అందరూ కూడా గర్విస్తున్నారు. అట్లాగే మేము, మా కుటుంబ సభ్యులు, మా శ్రేయోభిలాషులు, మిత్రులు, మా కొలీగ్స్ అందరూ కూడా చాలా సంతోషపడుతున్నాము. ఇంత మంచి ప్రాజెక్ట్లో బాబు ప్రధాన భూమిక పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తల్లిగా, తల్లిదండ్రులుగా మాకు చాలా సంతోషంగా ఉంది.